హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేమైతే ఈరోజైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా ఊర్లో పండగ అని చెప్పాము కదా, ఈమెనే అనమాట మా అమ్మవారు. ఇదే మా గుడి. మేము వెళ్ళేసరికి అయితే అమ్మవారికి అయితే నైవేద్యము ఇంకా భక్షాలు అయితే పెట్టేశారు. ఇంకా ఏం లేదు, ఆటలు కోయడమే. చూడండి, ఇదే అనమాట మేకపోతు. అష్ట కష్టాలతో ఈ మేకపోతుని అయితే ఎత్తుకొచ్చారు ఇక్కడికి. అసలు దొరకట్లేదు అనమాట. ఇంకా మా పెద్దమామ అయితే ఆటలన్నీ ఇట్లా పట్టుకొని జల్తి ఇవ్వాలంటారు కదా, అట్లా చేస్తున్నారనమాట. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళైతే వచ్చేసారు ఇక్కడికి. ఈరోజు మాత్రం చాలా మంచిగా ఉంటుంది. మా ఊర్లో ఒక జాతరలాగా ఉంటుంది అనమాట ఈ ఒడ్డోళ్ళందరిది పండగ. ఎందుకంటే ప్రతి ఇంటికి ఆటలు కోసుకొని ఇలా దావత్ చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి. చూడండి, ఇట్లా పోసి జల్తి ఇవ్వడానికి అయితే వదిలేశారు ఇంకా మేకని. అయితే తొందరగానే ఇచ్చింది బాగానే జల్తా. చూడండి, ఇంకా డప్పు కొట్టి ఫస్ట్ అయితే ఇట్లా గుడి చుట్టూ తిప్పుతారు, రౌండ్స్ వేపిస్తారు. ఒక 3 రౌండ్స్ వేపించినాక అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కి తర్వాతకి ఆటనైతే కోస్తారు. చూడండి, ఈ డప్పు అయితే మా ఆయనకి ఇచ్చారు కొట్టమని చెప్పి. ఆయన కొడుతున్నారు తను. తిరగాలన్నమాట. ఇంకెవరున్నారు, మన ఇంట్లో మనమే కదా, చేసుకోవాలి తప్పదు అన్నీ. రౌండ్లు అయితే వేస్తున్నారు. అసలు పోవట్లేదు అది, దాన్ని బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఇంకా మొక్కి మేకనైతే కోసేశారు. ఇంకా చూడండి, అమ్మవారికి అయితే ఇంకా మేకని సమర్పించేశారు. ఇంకా బాగానే తొందరగానే జరిపించిందండి. అయినా మా వాళ్ళు కూడా ఫస్ట్ టైం అందరూ వచ్చారు ఇక్కడికి. మా ఏరాళ్ళు ఇంకా మా అమ్మ వాళ్ళ పాప అందరం వచ్చేసాము ఇక్కడికి. చాలా రోజులకు కలుసుకుంటాం కదా, ఈరోజు అందరం కలుసుకునేది అయితే. అసలు ఎవరు బిజీలో వాళ్ళే ఉంటారు సిటీలలో, కొంతమంది ఎవరి పనులలో వాళ్ళు. ఈరోజు అయితేనే అందరు ఇక్కడికి వచ్చి కలుస్తారు. ఇంకా మేమైతే అందరం కలుసుకున్నాం ఇక్కడనే. ఇంకా పిల్లలతో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మా పిల్లల్ని అయితే నేను స్కూల్కి పంపించానండి. వాళ్ళు ఒక్క దగ్గర ఉండరు, వాళ్ళని పట్టలేను ఫస్ట్ నేను. వాళ్ళని పట్టాలంటే ఇక టార్చర్ నాకు. స్కూల్కి వెళ్ళినా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అయితే స్కూల్కి అయితే పంపించాను. మా బావ వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు. చూడండి, ఈమెనే ప్రియాంక అక్క, యూట్యూబ్లో హాయ్ అని చెప్పుద్ది కదా నాకు ఎప్పుడు లైవ్లో. మా మామ అటు వెళ్తున్నాడు. వీళ్ళందరూ అన్నదమ్ములు వాళ్ళు అనమాట. ఆయనైతే మా బావ వాళ్ళ కొడుకుని ఆటనైతే తిట్టు తీస్తున్నారండి. హ్యాపీగా అయితే చేసుకునేది ఇది ఒక్కరోజే. ఎన్ని గొడవలు అయినా సరే కానీ ఈరోజు మాత్రం అందరూ కలుసుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు. అందుకే మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే అమ్మవారికి అయితే మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. నాకు కొత్త ఇల్లు కొనుక్కుంటే మేము బోనం చేద్దామని అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం కుదరలేదండి. అందుకే మళ్ళీ సంవత్సరం వరకు నాకు కొత్త ఇల్లు అయితే బోనం చేసి మేము సొంతంగా యాటను కోస్తామని అయితే మొక్కుకున్నాము. ఇంకా మా పూజలు అయితే అయిపోయినాయి. ఈమెనే మా పెద్దత్త అనమాట. ఆమె కూడా ఇట్లా చల్లేస్తుంది, పసుపు కుంకుమ జల్లి మొక్కుకుంటున్నారు అందరు. ఇంకా ఎందుకంటే యాటను కోస్తే ఇంక వెళ్ళిపోతారు కదా అందరు ఎక్కడోళ్ళు అక్కడికి, అట్లా అనమాట. చూడండి, వీడు చిన్నోడు ఎంత బాగా వేస్తున్నాడు డ్యాన్స్ అయితే. అసలు భలే హుషారుగా ఉన్నాడు. సాంగ్ పెట్టని చెప్పి ఎర్ర ఎర్ర రుమాల్ అని చెప్పి డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా మా వాళ్ళకి కూడా ఫొటోస్ పిచ్చి అయితే చాలా ఉంది. అందరికీ ఫొటోస్ అయితే దిగుతున్నారు బాగా. నేనే అంటే నాకంటే ఎక్కువ ఫోటోలు పిచ్చి అండి అందరికీ. వీళ్ళిద్దరికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, వీళ్ళు కూడా చేస్తారనమాట రీల్స్. ఇంకా అయితే అయిపోయిందండి, అందరం అయితే మొక్కేసాము. ఇంకా అక్క కూడా పసుపు కుంకుమ వేస్తుంది. ఇక మొక్కేసాక అయితే ఇక బయట మేము కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. 10 వరకు మేము గుళ్ళోనే కూర్చున్నాము. చూడు, పిల్లలతోనైతే అస్సలు కావట్లేదు, అక్కడైతే ఒక్క దగ్గర ఉండట్లేదు. ఉందే 3 వచ్చిర్రు, వాళ్ళతోనే సరిపోతుంది. ఇంకా సెల్లు పెట్టేంతసేపు బాగానే ఆడుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. ఇక తర్వాతకి అస్సలు ఉండట్లేదు, చుట్టూ తిరుగుతున్నారు. చుట్టూ ఏమో మండలు అన్నీ ఉన్నాయి. చాలా రోజుల కోసం కదా ఇక్కడికి. ఎందుకంటే ఇందులో స్టే చేసే వాళ్ళైతే గుడి నీట్గా ఉండేది, కానీ ఇక్కడ ఎవరు ఉండరు కదా, అట్లా అని చెప్పి గుడి నీట్గా లేదండి.
చూడండి చిన్నోడు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నాడో, భలే అనిపించింది డ్యాన్స్ వేస్తుంటే. అయితే ఇంకా కంకణాలు అయితే కట్టేసుకున్నాము. ఫస్టే కట్టుకోవాల్సింది కానీ ఇంకా మేము లేటుగా వచ్చాము కదా, అందుకని ఇక లేటుగా కట్టుకున్నాము. గుడి చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు, ఒక్క దగ్గర ఉండట్లేదండి. అసలు టార్చర్ చూపించారు. మగవాళ్ళందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, యాటలు కోసే పనిలో వాళ్ళు బిజీలో వాళ్ళే ఉన్నారు. ఇంకా వీళ్ళైతే చూడండి, మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా అక్క వచ్చి మధ్యలో రీల్స్ తీద్దాం రా అని చెప్తుంది. అప్పటికే 10 అయిందండి, ఆకలి వేసింది. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. బగారా కోసం అయితే చేశాను, అది బగారా వేసానండి నేను. 2 కేజీస్ బగారా అయితే వేసాను. ఇంకా బగారా అన్నం అయిపోయాక మటన్ అయితే వండాను. లేట్ అయింది తినడానికి తినడానికైతే. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము మేము. ఫోటోల పిచ్చి మా వాళ్ళకి చాలా ఉంది. నేనే అనుకున్నా నాకంటే ఎక్కువ ఉన్నారు అందరూ. ఎందుకంటే మాకు మెమొరీగా ఉంటుంది కదా, ఈ ఇయర్ ఇట్లా దిగినాం ఫొటోస్ ఎప్పటికీ చూసుకోవడానికి. మేము ఈమెనే మా అక్క పెద్దరాలు, ఈ పక్కన ఆమె అయితే అంజలి మా ఆడపడుచు అనమాట, మా పెద్ద అత్తయ్య. ఈ అత్త అందరికన్నా పెద్ద. ఇది మా ఓర్సోళ్ళ ఫ్యామిలీ అనమాట, ఓర్సోళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఇవైతే. ఇంకందరం కలిసి దిగాము. మధ్యలో పింక్ టీషర్ట్ అయితే మా మామ, ఆయనకైతే అందరికంటే ఎక్కువ ఫోటోలో పిచ్చి అనమాట. అసలు భలే ఫొటోస్ దిగుతాడు చూడండి. ఇక అందరం ఫొటోస్ అయితే దిగాము. లాస్ట్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను ఇట్లా యాడ్ చేస్తున్నాను, మెమొరీగా ఉంటుంది ఎప్పటికైనా చూసుకోవడానికి. మన గ్యాలరీలో ఉంటే ఫొటోస్ అయితే పోతాయి కదా, స్టోరేజ్ ఎక్కువే, మనం డిలీట్ చేస్తూ ఉంటాము, పోతాయి అవి. ఇలా స్టోర్ చేసి పెట్టుకొని మనం యూట్యూబ్లో పెట్టుకున్నామంటే మనకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు, మెమొరీగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది చూసుకోవడానికి కూడా. ఎవరికైనా చూపించాలన్నా కూడా ఇగో ఇది మా ఫ్యామిలీ, మేము ఇంతమంది పోయినాం గుడికి, ఇట్లా చేసుకున్నామని చెప్పుకోవడానికి ఉంటుంది. ఈ అంజలి వాళ్ళ పాప అసలు రావట్లేదు దగ్గరికి అయితే, కానీ లాస్ట్కి అయితే వచ్చింది. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. అమ్మ అమ్మ అని భలే మాట్లాడుతుంది, చిన్నదే కానీ భలే మాటలు వస్తున్నాయి ఆమెకైతే. ఇంకా మధ్యలో మేమైతే ఎప్పుడు టైం దొరుకుద్దా, ఎప్పుడు రీల్స్ తీద్దామా అని మా అక్క నేనైతే వెయిట్ చేస్తున్నాం, కానీ టైం అయితే దొరకలేదు. పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే మా మామ మీరు కూడా వేయండి డ్యాన్స్ అని చెప్తున్నాడు. ఆకలి ఉన్నాం అందరం, డ్యాన్స్ ఏం చేస్తాం చెప్పండి. అయినా కొంచెం ప్లేస్ పెద్దగా ఉండుంటే తిని ఎంజాయ్ చేసి అట్లా డ్యాన్స్ వేస్తే బాగుండేది, కానీ అట్లా ఏం లేదండి అసలు. ఇంకా అయితే మా రెండో అక్క వచ్చింది, అప్పుడే వచ్చింది తను. నేను రెడీ కాలే ఫొటోస్ దిగను అంటుంది, కానీ మేము బలవంతంగా గుంజి ఫొటోస్ అయితే దించుకున్నాము. మేమైతే మొత్తం 5గురం అండి, ఏరాన్లము, కానీ ఇద్దరమే వచ్చాము. వాళ్ళిద్దరైతే మా ఆడపడుచులు, మా ఆడపడుచు కూడా రాలేదు. ఆ 5గురిట్లో మేమిద్దరం వచ్చామంతే, అందరూ మిస్ అయిపోయారు. వాళ్ళకి కుదరలేదేమో టైం రావడం, మరి పోయినసారి వచ్చారు కానీ ఈసారి రాలేదు. ఇంకా మేము వచ్చిన వాళ్ళం కూడా చాలా ఎంజాయ్ చేసాము, అందులోనే మంచిగానే అనిపించిందండి, నాట్ బ్యాడ్. ఇంకా అందరైతే ఎవరింటికి వాళ్ళైతే వెళ్తున్నారు. లేట్ అయింది కదా, ఇంకా వండుకోవాలి, తినాలి కదా, వచ్చిన చుట్టాలకు వండి పెట్టాలి. మనం అంటే లేట్ అయినా పర్లేదు, వచ్చిన వాళ్ళకి వండి పెట్టకుంటే వాళ్ళైతే మంచిగా ఉండదు కదా వాళ్ళకి. మనం ఆకలికి తట్టుకుంటాం మన అమ్మవారి గురించి, కానీ వాళ్ళు తట్టుకోలే కదా. ఓకే అండి, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.